ఇవాళ తన ఇంట్లో లేనట్టుంది. అవునవును, ఇప్పుడు అదేగా గొడవ. ఉండుంటే తమరెళ్ళి మాట్లాడొచ్చేవారుగా. ఇవాళ వెళ్ళి మాట్లాడుతున్నా, లైన్లో పెడుతున్నా. ఓ ఎరా, ఈ కారు చూస్తా నన్ను వద్దందుగా. చిచి, నీ మొహం చూసే వద్దంటుంది. ఏదో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. పా రే, వెళ్ళిపోతుంది రా. అవునరా, వెళ్ళిపోయింది. రా మనం వెళ్ళిపోతాం. రే నేను నన్ను దాటి ఎవరు లోపలికి వెళ్ళలేదు. 2 minutes వచ్చేస్తానయ్యా. కిటకలు పెడతా. డ్యూటీలో నేను చాలా స్ట్రిక్ట్. గేదె కుడి తాగినట్టు ఏం తాగుతున్నాడు. కానీ అందగా తాగుతున్నాడు కదా. నువ్వు తీసుకో అన్న, తీసుకో. ఏంట్రా పబ్బుకొచ్చిన పిల్లలా తాగిలిపోతున్నాడు. హలో లిక్కర్ లైక్ అవకపోతే చెప్పాలిగా. ఓసీలో మందు కొట్టి మ్యాటర్ చెప్పకపోతే ఎలా? గుండు, నువ్వు తిన్నగా ఉండవా? ఆ అమ్మాయి నీకు సెట్ అవుతుంది. అది నువ్వు తాగడానికి ముందు చెప్పుండాలి. బాసు, నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి కాదు. తను పక్క హోమ్లీ. దాని బాబు ఏం చెబుతాడో అదే ఆ అమ్మాయి వింటుంది. నువ్వేం చేసినా ఆ అమ్మాయి చేత నువ్వు లవ్ చేయించలేవు. అంతే కదా. ఏం సరిపోదా? సూపర్ అన్నా. బాబు మాట వినే అమ్మాయే కదా, రేపు హస్బెండ్ మాట కూడా వింటుంది. హలో, నీకు బుర్రకెక్కట్లేదు. ఆ అమ్మాయి గురించి ఒక విషయం చెప్పాననుకో, ఇమిట్ గా షాక్ అయ్యో, ఆ పిల్లకి క్యాన్సర్. హలో, విషయం ఏంటో తొందరగా చెప్పోయా, పరిచయం చేయకు. ఆ అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ ఇంటో సంబంధం చూస్తున్నారయ్యా. అది ఇప్పుడు అర్థమైందా? ఎలాంటి మ్యాటర్ చెప్పావురా నా బొంగోరు. హే, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధం చూస్తున్నారంటమ్మా. అయితే అయ్యో, అన్ని పనులు మా అమ్మే చేయాల్సి వస్తుంది. మా అమ్మ కోసమైనా ఒక పెళ్లి చేసుకోవాలరా స్వామి. ఏంట్రా ముసలి బిల్డప్ ఇస్తోంది? లేదే, చపాతీలేగా ఒత్తుతోంది. రేయ్ లేదమ్మా, ఊళ్ళో ఉన్న సూరిబావ, పుష్పక్క, పక్కింటి సీను, పిల్లలు వీళ్ళందరినీ పువ్వులు పళ్ళు సారే తీసుకురామని చెప్తావమ్మా. ఎందుకురా, దేవుడికి మొక్కుకున్నావా గుండు కొట్టుకుంటానని? కాదమ్మా, ఆ రోజు రోడ్డు మీద ఒక అమ్మాయిని చూసా. దూరం నుంచి ఆ అమ్మాయిని చూసా, సూపర్ గా ఉంది. మన కుటుంబానికి తగ్గట్టు లవ్ అయిందా. అందుకే మీ అందరినీ తీసుకెళ్లి పిల్లని అడుగుదామని. సచ్చినోడా మా పట్టుకుని బిల్డప్ ఇచ్చినప్పుడు అనుకున్నాను రా, ఇలాంటి కల్తెక్క పనులు చేస్తావని. ఇప్పుడు ఎందుకు హీరో మీద అటాక్ చేస్తున్నావు? నేనేమన్నా ఆ పిల్లని తీసుకొని పారిపోతానని చెప్పానా? అందరూ రండి పిల్లని అడుగుదామని చెప్పాను. ఎన్నాళ్ళ నీ చేతిలోనే తన్నులు తింటాను. నాకు అందరిలో పెళ్ళాం చేతిలో తన్నులు తినాలని ఉండదమ్మా. నీకేం అర్హత ఉందిరా వెళ్ళి పిల్లని అడగడానికి? 27 ఏళ్ళు వచ్చాయిగా, సరిపోదా? సారే ఆఫీస్ లో పనిచేస్తున్నారు. నన్ను అడుగుతున్నావమ్మా? అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగుతారు మనల్ని. ఏం చెప్పమంటావు? ఆ పిల్ల జీవిత నాశనం అవడానికి నేను కారణం అవను. అంటే నువ్వు రావా? అంటే తమరు వెళ్తున్నారా? నువ్వు రానంటే నాకెవరు లేరనుకున్నావా? నా ఫ్రెండ్స్ ఉన్నారు, పిలిస్తే వచ్చి లైన్ లో నిలబడతారు. ఆల్ ది బెస్ట్ అబ్బా. ఈ పెళ్లి చూపుల కాన్సెప్టే మనకు ఎక్కదు. పిల్లని ఎత్తుకు రావాలా? నా పని చేస్తావా? కెప్టెన్ 2 minutes కెప్టెన్. నువ్వు మన మణిని తీసుకెళ్ళు. పెళ్లి చూపులు సినిమా కూడా చూశాడు. ఏ జారుడు బల్ల ఇరికిస్తున్నావా? కాదబ్బా. లూసారా నువ్వు? ఆ సెక్యూరిటీ ఏదో తాగి వాగితే నువ్వు నిజంగా వెళ్ళి పిల్లని అడుగుతావా? రే, ఒక అమ్మాయిని లవ్ చేయడం ఈజీ, అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కష్టం. ఎలాగో అమ్మాయి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నా మొహం చూసి నా పర్సనాలిటీ నచ్చి ఓకే చెప్తే ఇంకేముంది. మరేంట్రా, బేవర్స్ గా ఉండే కుర్రాళ్ళు అమ్మాయిలకు నచ్చొచ్చు, కానీ అమ్మాయిల అమ్మా బాబులకు అస్సలు నచ్చర్రా. ఇప్పుడు నీకో చెల్లెలు ఉందనుకో, సూపర్ గా ఏంట్రా ఊరుకోరా. నువ్వు ఒప్పుకుంటావా? ఎంత చెప్పినా నువ్వు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళావే అనుకో, చెప్పుతో కొడతారు. అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు రావడం వీలు పడుద్దా పడదా? అత్తయ్యమ్మా, నువ్వు వెళ్ళి పెళ్ళిని అడుగు, నేను డైరెక్ట్ గా పెళ్లికి వచ్చేస్తాను. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ అబ్బా. గుంటున్నావు. పోండి రా, పోండి. మీరు వెళ్ళిపోతే నాకెవరు లేరా? నేనున్నాను రా. ఈ రోజు ఆ అమ్మాయి ఇంటికి వెళ్తున్నా, లవ్ చెప్తున్నా, తీసుకొస్తున్నా. కుదరలేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
వివాహము చేయుటకు పెద్దలందరి సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. శుభం శుభం శుభం. ఉంగరాలు మార్చుకోండి. ఓం వృద్ధాస్మహవ్యేర్నమసో భగత్యా మిత్రం దేవం మిత్రదేయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేవ శరదస్స వీరాః. Congratulations. Congrats, sweetheart. Thank you. రేయ్ ఫీల్ అవ్వకరా, రారా. నేనెందుకురా ఫీల్ అవ్వాలి? నేను ఫీల్ అవని ఫాలో అవని యూత్ లీడర్ని రా. మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంట్రా? అది నేను ఊరికే యాక్ట్ చేసి చూస్తున్నాను రా. ఓహో. నేను తనేమన్నా సంవత్సరాల తరబడి ప్రేమించుకున్నావా? వెళ్ళిపోయిందని ఫీల్ అవడానికి. మ్మ్. నేనెవరో కూడా తనకు తెలియదు కదా. మ్మ్. మనకెందుకురా ఇదంతా? హీరో అవ్వాలి. అవును. ఇదిగో మన బాస్ లాగా ఇదే జగదాంబలో మన బ్యానర్ ఉండాలి. ఉంటుంది. నేను హీరో, నువ్వు కామెడియన్. సూపర్ రా. రే ముందు నువ్వు పైకి రా, చెప్తాను. పైకి రా. అమ్మా. లేదు మామ, ఏదేమైనా కొద్ది రోజుల ముందే నేను తను చూసి ఉండాల్సింది, తనతో మాట్లాడి ఉండాల్సింది, నా లవ్ చెప్పు ఉండాల్సింది. ఇక అది కుదరదు కదా, అంతా అయిపోయింది కదా. రే మరి ఇంకెందుకురా నేను తను చూశాను? మా నాన్నంటే నాకు ప్రాణం. 4 ఏళ్ల క్రితం ఆయన పోయినప్పుడు కూడా నేను ఇంతగా ఏడోలా. తను పరిచయమై 4-5 రోజులు అయింటుందా? నన్ను ఏడిపించేసింది కదా. అమ్మాయిల ఫుల్ టైం జాబ్ అబ్బాయిని నేర్పించడమే. కరెక్ట్ కరెక్ట్ రా. మనకి లక్ష్యమే ముఖ్యంరా. రేపే కేఎస్ రవికుమార్ ఆఫీస్కి వెళ్తున్నాను, హీరో అవుతున్నాను. ఈ ఎస్కేని మామూలుగానే చూసుంటావు, గెటప్ చేంజ్ చేసి చూసుంటావుగా. సీ టుమారో.